వాతావరణ శాఖ చల్లని కబురుని దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఈసారి అనుకున్న సమయం కంటే కూడా 3 రోజులు ముందుగానే అటు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు ప్రకటన విడుదల చేయడం జరిగింది. 2009 మే 23వ తేదీన ఆనాడు ముందుగానే దాదాపుగా 8 రోజులు ముందుగానే అటు కేరళ తీరాన్ని తాకినటువంటి నైరుతి రుతుపవనాలు తర్వాత ఈ సంవత్సరం 2025 మే నెలలో 27వ తేదీనే అటు కేరళ తీరాన్ని తాకనున్నట్టు స్పష్టం చేయడం జరిగింది. గతంలో కంటే కూడా ఈసారి మంచి వర్షాలు దేశవ్యాప్తంగా కురుస్తాయని, దాంతోపాటుగా ఈసారి అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా మంచి వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ని విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఎండ తీవ్రతతోటి సతమతమవుతున్నటువంటి ప్రజలకు ఇదొక బిగ్ రిలీఫ్ వార్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈసారి దేశవ్యాప్తంగా కూడా వర్షపాతం 105 ఏదైతే 105% పైగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా అంచనాను విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చిన తర్వాత నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత 2 వారాల లోపటనే అటు తెలంగాణ రాష్ట్రంలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలపడం జరిగింది. ఈసారి ఎలినినో ప్రభావం అనేది అంతగా ఉండకపోవచ్చు అనేది కూడా ఐఎండీ అభిప్రాయపడింది. మొత్తం మీద చూస్తే మాత్రం ఇది దేశ ప్రజలకు ఒక చల్లని వార్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈసారి సాగుకు కూడా అటు వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం మెండుగా ఉన్నట్టు కూడా ఐఎండీ తెలపడం జరిగింది. ఇది వెదర్కి సంబంధించినటువంటి అప్డేట్స్.